బ్రదర్, హాయ్. ఈ సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి కదా. గేమ్ అవును. చేంజర్, డార్క్ మారా సంక్రాంతికి వస్తున్నాయి. ఇందులో మీ ఫేవరెట్ ఏదైనా? నా ఫేవరెట్ వచ్చేసి బాలయ్య. మళ్ళా బాలయ్య డాక్ మహారాజా. ఎందుకు బ్రదర్ మీకు డాక్ మహారాజులో టీజర్ నచ్చిందా, అంటే లుక్స్ నచ్చాయా, ఏం నచ్చింది ఆ డాక్ మహారాజులో? నేను టీచర్ చూడలేదు కానీ బాలయ్య మీద ఉన్న నమ్మకం అని చెప్పి ప్రీవియస్ సినిమాస్ చూసా కదా. ఆ, హైలైట్ బాగా డైలాగ్ డెలివరీ కానీ నేర్చుకున్నప్పుడు కానీ ఓకే అన్న. ఇప్పుడు గేమ్ చేంజర్ పైన ఎలా ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్? ఏంటంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఐ మూవీ లాగా ఫ్లాప్ అవ్వదు. సో అన్న, గేమ్ చేంజర్ మీకు వైబ్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ బయట కేఆర్ అద్వాని కానీ, రామ్ చరణ్ తేజ్ గారి లుక్స్ కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగుంది. బాగున్నాయా? ఆ. ఓకే అన్న, ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు అసలు గేమ్ చేంజర్? కలెక్షన్ గురించి వస్తే కానీ తెలియదు. నేను ప్రిడిక్ట్ చేయలేదు. ఓకే బ్రదర్, సంక్రాంతికి వస్తున్నా అని చెప్పి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకటేశ్వర రాబోతున్నారు కదా. అవును. యాక్చువల్ మరి వెంకటేశ్వర సినిమా పైన మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అండ్ వెంకటేష్ ప్రీవియస్ గారు- వెంకటేశ్వర తీసిన సినిమాలో మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? వెంకటేష్ గారు అంటే వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. బాలయ్య లాగా కాదు, చిరంజీవి గారి లాగా కాదు. రోజా రాజా రాజా మాకు రాజా. రాజా యువర్ ఫేవరెట్. ఓకే అన్న, మరి బాలకృష్ణ గారి సినిమాలో అంటే మీ ఫేవరెట్ సినిమా ఏది? బాలకృష్ణ కాదు. వీరసింహారెడ్డి లాస్ట్ మూవీ మీకు చాలా ఇష్టం. ఓకే అన్న, మరి రామ్ చరణ్ తేజ్ గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏది? అండ్ ఆయన సినిమాల్లో ది బెస్ట్ లుక్ అని మీకు ఏ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది? రామ్ చరణ్ గారు అయితే ఆరెంజ్. ఆరెంజ్ సినిమా అంటే మీ ఫేవరెట్ సినిమా. ఓకే, ఆయన లుక్స్ మీకు ఎందులో చాలా క్రేజీగా అనిపిస్తుంది? బాగుంది. బ్రూస్లీ. దృష్టిలో బాగుందా అండి? ఓకే అన్న, థ్యాంక్ యూ. అలాగే బాలకృష్ణ గారి లుక్ చాలా సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీకు నచ్చిన ది బెస్ట్ లుక్ ఏది ఆయన ఎంటైర్ సినిమా కెరియర్ లో? లెజెండ్. లెజెండ్ లో ఆయన లుక్ బాగుందా? ఓకే అన్న, అలా అంటే మరి వెంకటేష్ గారి లుక్స్ లో మీకు బాగా నచ్చిన లుక్? ప్రతి సినిమా లుక్స్ బాగుంది. ఓం నమో వెంకటేశ్వర లుక్స్ బాగుంది. ఓం నమో వెంకటేశ్వర. ఏమన్నా అన్ని యావరేజ్ సినిమాలన్నీ ఫేవరెట్ సినిమాలు అవుతున్నాయి ఎందుకలా? ఆ? అంటే బాలకృష్ణ గారు తప్ప మీది రిమైనింగ్ హీరోస్ ఎందుకన్నా? అంటే వాళ్ళ యాక్టింగ్ స్కోప్ చేసుకొని చేస్తున్నారు కదా. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేస్తే నేను చేస్తాను అది. ఓకే అన్న, ఇప్పుడు మన వెంకటేష్ గారి సినిమాలో మీకు ఫేవరెట్ అయిన సినిమా రాజా అని చెప్పారు కదా. ఆ సినిమా రాజా మీరు ఎన్నిసార్లు వెళ్ళారా సినిమాకి ఇంత థియేటర్? చిన్నపిల్లని యాక్చువల్ గా చిన్నపిల్లాడు. 29 years ఆ, చిన్నపిల్లని టీవీలో చూసాను. ఓకే అన్న. సౌందర్య గారు ఉంటాయి కదా, ఆ, వాళ్ళని కష్టపడి నా. హార్డ్ వర్క్ చేసి సింగం చేస్తారు కదా. ఓకే, అందుకని మీకు ఇష్టం అంటున్నారు. ఓకే, అలా బాలకృష్ణ గారి సినిమాలో లెజెండ్ కాకుండా ఇంకా బాగా వెలుగు కాకుండా సింహ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.